అధికారంలోకి రావడం కోసం అడ్డమైన హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయడం అసాధ్యమని చెప్పడం రాజకీయ పార్టీ నాయకులకు ఆనవాయితీగా మారినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం కోసం టీడీపీ కూటమి అనేక హామీలు ఇచ్చింది, అమలు కాని హామీలు ఇచ్చింది. అందులో ప్రధానంగా సూపర్ 6 పేరుతో మరి రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేసింది. మరి అందులో సక్సెస్ కూడా అయ్యారు. మరి ఆకర్షితులైనటువంటి ప్రజలు కూడా మరి ఆ టీడీపీ కూటమికి ఓట్లు వేయడం, ఆ పార్టీ అధికారంలోకి రావడం జరిగిపోయింది. అయితే వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి వారు ఇచ్చినటువంటి హామీలు ఎవరుతున్నాయి సూపర్ 6 అని, ఆ సూపర్ 6లో ఉన్నటువంటి హామీలు అమలు చేస్తారని చెప్పి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులో ఎక్కువగా ఎదురు చూస్తున్నటువంటి పథకం ఏదైనా ఉందంటే అది మహిళలకు ఫ్రీ బస్సు. సూపర్ 6లో అన్ని పథకాలు ఉండగా కేవలం ఒక ఫ్రీ బస్సుకు సంబంధించి ఎందుకు అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనేది చూస్తే కనుక ఖచ్చితంగా మహిళలంతా కూడా ఈ ఫ్రీ బస్సు వల్ల వివిధ ప్రాంతాలకు తిరగొచ్చు ఉచితంగా, అదేవిధంగా పుణ్యక్షేత్రాలు సైతం తిరగొచ్చు ఉచితంగా అని చెప్పి భావించారు. అందుకే ఓట్లు వేశారు. ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు మరి వారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల హామీల్లో మహిళలకు ఫ్రీ బస్ అనేది ఒక హామీ కూడా ఉంది. వాళ్ళ అధికారంలోకి రాగానే అమలు చేసినటువంటి మొదటి పథకం ఫ్రీ బస్సే, మహిళలకు ఫ్రీ బస్సే. సో ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో చూసాం ఏ రకంగా ఫ్రీ బస్సు వల్ల ఇబ్బందులు పడ్డారు, ఏ రకంగా మహిళలు సీట్ల కోసం సిగలు పట్టుకొని కొట్లాడారో మనం చూసాం. ఏ రకంగా ఈ ఫ్రీ బస్ ఎఫెక్ట్ వల్ల ఆటో డ్రైవర్లు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో చూసాం. ఆటోలను తగలబెట్టినటువంటి పరిస్థితులు చూసాం. మరి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఆటో డ్రైవర్లు నష్టపోయినటువంటి పరిస్థితులు కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో చూసాం. ఇదే కాకుండా కర్ణాటక రాష్ట్రంలో సైతం మనం చూసినాం. కొన్ని సంఘటనలు బస్సుల్లో బురకాలు వేసుకొని మహిళలమని చెప్పి ఉచితంగా ప్రయాణం చేసినటువంటి సందర్భాలు చూసాం. ఇవన్నీ ఇబ్బందులు వస్తాయని తెలిసినా కూడా ఇటు టీడీపీ కూటమి ఈ పథకాన్ని అమలు చేస్తాం ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి హామీ ఇచ్చింది. సరే ఇచ్చింది, ఓకే. మరి అమలు చేసేటువంటి అవకాశం ఉందా అంటే అది ఇప్పట్లో లేనట్టుగానే కనిపిస్తుంది. నేనేదో ఉట్టిగా ఈ మాటలు చెప్పడం లేదు. స్వయాన రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి రామ్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో మంత్రి, ఆయన మరి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కొన్ని ఆర్టీసీ ప్రాంతాలు, కొన్ని బస్ స్టాండ్లు పరిశీలించేటువంటి క్రమంలో ఆయన మాట్లాడినటువంటి ఆయన ఏం మాట్లాడారంటే ఖచ్చితంగా ఈ ఫ్రీ బస్సుకు సంబంధించి ఖచ్చితంగా మహిళలకు ఫ్రీ బస్సుకు సంబంధించి ఖచ్చితంగా అమలు చేసే తీరుతాం. కానీ వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఆ విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయి, అక్కడ మరి ఆర్టీసీకి ఎంత నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ పరిశీలిస్తున్నాం. దీనికి సంబంధించి ఒక కమిటీ వేసాం అధ్యయనం చేయడానికి. ఆ అధ్యయన కమిటీ వచ్చిన తర్వాత మరి ఫ్రీ బస్సుకు సంబంధించి మేము పరిశీలించి అప్పుడు ఆ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు ఈ పథకం అమలు చేయడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఈ పథకం అమలు అవుతుందో లేదో కూడా గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. సో వీరికి ముందే కర్ణాటకలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయన్న సంగతి తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అమలు చేస్తున్నారన్న సంగతి తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాతే వాళ్ళు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యయనం చేస్తున్నామని చెప్పడం ఎంతవరకు కరెక్టు? ఆల్రెడీ ఈ పథకాల గురించి తెలుసు కదా. కర్ణాటకలో, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అమలు చేస్తున్న విషయం తెలిసి ఆ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మళ్ళీ దీనికి ఇప్పుడు కమిటీ వేయడము, ఆ కమిటీ అధ్యయనం చేయడము, అధ్యయనం కమిటీ చెప్పిన తర్వాత దాన్ని ఏ విధంగా అమలు చేయాలని చెప్పి దాని గురించి పెద్ద డిస్కషన్ చేయడము, దీనికి సంబంధించి పొడిగిస్తూ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అది మంత్రి గారు చెప్పినటువంటి మాటలను బట్టే. సో ఈ సూపర్ 6లో ఒకటి ఇప్పుడప్పుడే అమలు చేసేటువంటి అవకాశం లేదు. ఓ పక్క పింఛన్లకు సంబంధించి కూడా పెంచుతామని చెప్పారు కదా, దాన్ని కూడా 10,000 కోట్ల రూపాయలు అవసరం వచ్చినటువంటి క్రమంలో మరి వాటికి కూడా అప్పు చేస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో వచ్చినటువంటి కథనాల గురించే నేను మాట్లాడుతున్నాను. మనమే సొంతంగా ఇది మాట్లాడుతున్నది కాదు. సో చూద్దాం భవిష్యత్తులో ఈ సూపర్ 6కి సంబంధించి ఇంకా ఎన్ని ఆపేస్తారో, ఇంకా ఎంత టైం పడుతుందో అమలు చేయడానికి అనేది రానున్న రోజులు తేలుతుంది.